హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వేసవిలో మనకి బాగా గుర్తొచ్చేవి నిమ్మకాయలు. వేసవిలో దీని గిరాకీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కదా! బయట మార్కెట్‌లో రూ. 10 వరకు కలెక్ట్ చేస్తున్నారు ప్రెజెంట్ నిమ్మకాయలు. కాస్ట్ ఎక్కువగానే ఉంది. సో, మనం ఏంటి అంటే ఒక కేజీ, అర కేజీ తెచ్చి ఇంట్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మకాయ నీళ్ళు అప్పటికప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడంటే మనము జ్యూసెస్, డ్రింక్స్ లాంటి వాటికి బాగా అలవాటు పడిపోయాం కానీ, ఒకప్పుడైనా ఇప్పటికైనా సరే ఇలా ఎవరైనా ఇంటికి చుట్టాలొచ్చినా సరే చక్కగా నిమ్మకాయ నీళ్ళు కలిపేసిస్తే ఆరోగ్యానికి కూడా మంచిది. మన శరీరంలో ఉన్న వేడి తగ్గి ఏంటి అంటే శరీరానికి కావాల్సిన నీటి శాతాన్ని కూడా ఎక్కువగా అందిస్తుందన్నమాట. సో, నిమ్మకాయలు తెచ్చుకున్న వెంటనే వాటర్‌లోని మంచిగా వాష్ చేసేసి, ఇలా ఏదైనా కాటన్ క్లాత్ పైన వేసి తడంతా కూడా ఆరేంత వరకు ఇలా నీట్‌గా తుడిచేయండి. అస్సలు తడుండకూడదు. ఇప్పుడు చేతిలో కొంచెము కుకింగ్ ఆయిల్ వేసేసుకొని నిమ్మకాయలన్నింటికి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి నిమ్మకాయలు నెల రోజులైనా సరే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మచ్చలు ఏర్పడి పోవడం కానీ, లేదా మనకి కుళ్ళిపోవడం ఇలాంటి ప్రాబ్లమే ఉండదు. సో, నిమ్మకాయలన్నింటికి కూడా ఇలా ప్రెస్ చేయడం వల్ల మనం ఇలా స్టోర్ చేయడం వల్ల ఏంటి అంటే రసం కూడా మనకి ఎక్కువగానే వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ కానీ ఏదైనా ఒక కంటైనర్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ వేసేసి పైన ఇప్పుడు నిమ్మకాయలన్నీ వేసి పైన మరొక టిష్యూ పేపర్ వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి నెల రోజులైనా సరే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. నిమ్మకాయలైతే అస్సలు పాడవు. సో, ఇలా స్టోర్ చేసి చూడండి. ఈ నిమ్మకాయలు నేను స్టోర్ చేసి దగ్గర దగ్గర 1 మంత్ అవుతుంది. సో, ఇప్పటికి కూడా ఇంత ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఇంట్లో రైస్ కంటే కూడా ఎక్కువ చపాతీలు, రోటీలే ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నారు కదా! నైట్ టైమ్ అయినా లేదా ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో చపాతీలు చేసి మనం హాట్ బాక్స్‌లో స్టోర్ చేస్తాం. హాట్ బాక్స్‌లో స్టోర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే చపాతీలు మెత్తబడిపోయి లాస్ట్ చపాతీ ఎప్పుడు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో, అందుకోసమే ఈ రోటీ కవర్స్‌ని నేను తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. జస్ట్ రూ. 100కే మనకి ప్యాక్ ఆఫ్ 3 వస్తున్నాయి. ఇందులో మనం చక్కగా రోటీలు వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి అండ్ చాలా బావున్నాయి. చాలా హార్డ్‌గా కూడా ఉంటాయి. సో, చూడండి సేమ్ మనకి ఇవి కాటన్ బ్యాగ్స్ లాగా ఉంటాయి. వీటిని ఎక్కడికైనా మనం క్యారీ చేయొచ్చు. సో, ఎవరికైనా కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను. ఒక్కసారి తీసుకోండి. చెక్ చేయండి చాలా బావున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి వేసవిలో మామిడికాయలు బాగా గుర్తొస్తాయి కదా! మామిడికాయతో చేసే ఊరగాయ కానీ, పచ్చళ్ళు టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో, ఇలా మ్యాంగోస్‌ని తెచ్చుకొని మనము ఇలా పైనున్న పీల్ మొత్తం తీసేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని బౌల్‌లో వేసి ఇందులోనే మనం ఉప్పు, కారం, మసాలా లాంటివన్నీ కూడా వేసేసుకోవాలి. మసాలా అంటే ఆవపిండి, అలాగే మెంతులు, కొంచెం బెల్లం కూడా వేసేసుకుంటే మనకి 2 డేస్ పక్కన పెట్టిస్తే చక్కగా మనకి ముక్క ఊరి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, ట్రై చేయండి. నేనైతే మామిడికాయలు ఎక్కువగా ఉంటే ఇలానే చేస్తాను. ఇలా పీసెస్‌గా అన్నింటిని కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మార్నింగ్ తిరిగే పెరుగన్నం, గంజన్నంతో చాలా బావుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో, ఒక్కసారి ట్రై చేయండి.